హల్లెలూయా. దేవుని మహాకృప వల్ల మరొక రోజు మన జీవితంలో ఆయన ఇచ్చున్నాడండి. ఏంటి ఎందుకు ఇవ్వడంటారా? సర్వసాధారణమే అంటారా? ఏదో తెల్లారిపోయింది బ్రతికేస్తున్నాం అనుకుంటూనే బ్రతుకుతున్నాం కదండి. ఎంతమంది గత రాత్రి పడుకొని నిద్ర లేవలేదో, రాత్రికి రాత్రే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయినవో. మీరు ఒక్కసారి న్యూస్ పేపర్ చూడండి, ఇంటర్నెట్లోకి వెళ్ళండి, కొట్టి చూడండి. ఎంతమంది ఎన్ని స్థలాల్లో ఎన్ని విపత్తులకు గురైపోతున్నారు. మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. అందుకే లేచిన వెంటనే ప్రభువా ఆయుష్ ఇచ్చావు, మరొక రోజు ఇచ్చావు, నిన్ను మహింపరుస్తారని దేవునికి అప్పగించుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మా జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటకు మా ఆయుష్ను నీ వరముగా ఎంచి మా ఇష్టానుసారంగా కాక నీకు మా జీవితాల్లో హృదయాలలో మొదటి స్థానం ఇవ్వటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పొద్దున్న లేస్తానండి, మన మనసులో ఏముందో అదే చేస్తాం. తినాలి అంటే తింటాం. కాఫీ అంటే కాఫీ కోసం ప్రయాసపడతాం. బయటికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి అంటే పరుగులెడతాం. ఏంటండి, వ్యాపారానికి వెళ్ళాలి అంటే వెళ్ళిపోతాం. ఎవరినో చూడాలి అంటే రాత్రంతా కలలకంటూ వేకువనే లేచి వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ నీ హృదయంలో యేసు ప్రభువు ఉంటే, లేచినంటనే నా యేసయ్యతో మాట్లాడుకోవాలి, నా యేసయ్య మాటలు వినాలి అనే ఆశ ఉంటుంది. విచిత్రమండి, ఈ అంచె దినాలలో యేసు ప్రభువుని నమ్మామని చెప్పుకునే వారి జీవితాల్లో కూడా, వారి హృదయాలలో కూడా ప్రభువుకు స్థానం లేదు. ప్రభువుని ఎంతసేపు గోడ మీద వాక్యాలతో, చేతిలో బైబిల్తో, చర్చిలో దేవుడికి మొరపెట్టుకోవడంలో సరిపెట్టుకుంటున్నారే కానీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వటం లేదు. మన ప్రభువు హృదయంలో నివసించేవాడు. ఆయన మనల్ని దగ్గర కోరేది మన హృదయం. నా కుమారుడా, నీ హృదయం నాకి, నీ హృదయంలోనికి నన్ను రాని, నీ బ్రతుకులో నేనుంటే నీ బ్రతుకంతా దీవించబడుతుంది. నేను నీకు తోడై ఉంటాను. ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడు. మనలో నివసించాలని, మనల్ని నడిపించాలని, మనల్ని బలపరచాలని, మనల్ని ఆదరించాలని, మనల్ని కీడు నుండి తప్పించాలని ఆత్మస్వరూపిగా ప్రభు మన మధ్య ఉన్నాడన్నది మనం విశ్వసిస్తే మన బ్రతుకులు ఆయనకి సమర్పించుకుంటాం. కానీ అంచె దినాలలో నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయిన దేవుని బిడ్డలనబడిన వారు, ఇహ లోకస్తుల గురించి చెప్పనే అక్కర్లేదు. వారి హృదయాలలో దేవుడు గుళ్ళోనో గూట్లోనో ఉంటాడు, కానీ గుండెల్లో ఉండే అనుభవం బహు అరుదు. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక. ఎక్కడివ్వలేదు చోటు? మనస్సులో దేవునికి చోటివ్వకపోయిరి గనుక. దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, హృదయమే కదండి కేంద్రం, అక్కడే అన్నీ మన తలంపులు, మన నిర్ణయాలు, మన ఊహలు, మన ఆశలు అక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంటాయి. అక్కడ ప్రభు ఉంటే ఆ హృదయంలో నుండి వచ్చేవన్నీ పరిశుద్ధమైనవిగా, నీతి కలిగినవిగా, న్యాయమైనవిగా, ప్రయోజనకరమైనవిగా ఉంటాయి. హృదయంలో దేవుడు లేకపోతే ఖచ్చితంగా సాతాను చోటు చేసుకుంటాడు సుమా. ఖాళీగా నీ హృదయం ఉంచుకున్నాను అని చెప్పడానికి లేదు. ఖాళీగా ఉంటే నేను విడిచిపెట్టిన దెయ్యమట మరి 7 దెయ్యాలు వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో నివసిస్తాయనుంది బైబిల్లో. అందుకే ఒకసారి రక్షించబడిన తర్వాత, ప్రభువుకు నీ హృదయం ఇచ్చానని చెప్పిన తర్వాత, ఆ హృదయాన్ని దేవుని సన్నిధితో, దేవుని వాక్యంతో,
దేవుని తోడు నాకుందన్న నమ్మికతో నింపుకొనకపోతే అలాంటి హృదయాలు చెడిపోతున్నాయండి. 28వ వచనం మళ్ళీ చదువుతున్నాను. వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. ఏంటంటే దేవుడే అప్పగించాడు కదా, మమ్మల్ని ఏం చేయమంటారు అంటుంటారు కొంతమంది. కాదు, ఆయన బతిమలాడుతున్నాడు. ఆయన మనల్ని మన హృదయంలోనికి రానిమ్మని, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి వస్తా, మీతో పాటు నివసిస్తా, భోజనం చేస్తాను అంటున్నాడు ప్రభు. కానీ మనం ఎంతకీ ఆయన ప్రేమను గుర్తించకపోతే, ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వకపోతే, ఆయనకు నీ హృదయంలో, నీ ఆలోచనల్లో అసలు ఎటువంటి స్థానం ఇవ్వకుండా నీ సొంత తలంపులతో, నీ చెడ్డ తలంపులతో, నీకు ఇష్టం వచ్చినటువంటి పాపపు ఆశలతో నీవు నిండిపోయినప్పుడు ఎన్నో రీతిలుగా పరిశుద్ధాత్ముడు నిన్ను నొప్పించడానికి, నప్పించడానికి ఇలాంటి సందేశాల ద్వారా, ప్రార్థనల ద్వారా నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరించినట్లుగా చేస్తున్నప్పటికీ మీ హృదయమును కఠినపరుచుకుంటే దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడు. భ్రష్ట మనస్సు, ఈ మాట నాకు చాలా భయం అండి. భ్రష్టత్వం అంటే ఇంకా అది దేవుడు మనల్ని ఇలా పట్టుకుంటున్నప్పుడు అండి, మనం ఎంత పట్టుకున్నా గింజుకుంటే, మన పిల్లల్ని ఒకసారి పట్టుకుంటుంటాం చూడండి, వెళ్ళకరా అంటే గింజుకుంటే ఉన్నాడు అనుకోండి, 10 నిమిషాలు 15 నిమిషాలు నువ్వు బతిమలాడతావు. వాడు ఎంతకీ గింజుకుంటే ఏం చేస్తావండి? సరేపో, నీ తిప్పలు నువ్వు పడు. అలాగే దేవుడు కీడులో పడకుండా, పాపంలో పడకుండా, సాతాను చేతుల్లో చిక్కకుండా, పాపపు ఊబిలో దిగిపోకుండా మనల్ని కాపాడుతుంటే, ప్రభు ప్రేమను మనం గుర్తించకుండా మన సొంత ఇష్టాన్ని పట్టుకొని నేను అనుకున్నది జరిగించాలి, నా ఇచ్ఛను నెరవేర్చుకోవాలి, నా కోరికలు నెరవేర్చుకోవాలి అని గింజుకుంటూ ఉంటే దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతేనట ఆయన వదిలేస్తాడు. నాట్ దట్ ఆయన భ్రష్ట మనసు నీకు ఇష్టం కాదు, కానీ నీ పట్ల ఆయన, నీకు తోడున్న ఆయన నిన్ను వదిలేస్తాడు. ఎందుకంటే నువ్వు ఇష్టపడతలేదు. నీ ఇష్టానికి ఎప్పుడు వ్యతిరేకంగా దేవుడు ఏది చేయలేడండి. మన ప్రభువు మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగపరుచుకుంటానంటే, ప్రభు తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వస్తా, లేకపోతే బద్దలు కొట్టుకొని రాలేడా? కానీ నీకు ఇచ్చిన ఫ్రీడమ్ తీసేస్తే నువ్వు దేవుని స్వరూపంలో చేయబడిన వాడివి కాదు, నువ్వు బొమ్మవే అవుతావు. ప్రభు ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఇది కీడు, ఇది మేలు, ఇది మంచిది, ఇది చెడ్డది అని తెలియచేస్తున్నాడు ఇవాళ వాక్యం ద్వారా, మనస్సాక్షి ద్వారా, పరిశుద్ధాత్మని ప్రేరేపణల ద్వారా. నువ్వు ఎంతకీ దేవుని మాటకు లోబడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే భ్రష్ట మనసు అనేది భయంకరమైన, నేను ఇంకేం నాకు చెప్పొద్దు అంటాడు అన్నమాట. వాడు భ్రష్ట మనసుకు ఏది చెప్పినా అర్థం కాదు, ఇక ఏది చెప్పినా అంగీకరించడు, మొండి. అతని దృష్టిలో ఏది రైటో ఏది సరో అదే సరనుకుంటాడు, కానీ సత్యాన్ని గ్రహించడు, నిజమేదని తెలుసుకోడు. అబ్బా, ఎంత భయంకరమైన అటువంటి వారు మూర్ఖులైపోతారు. తెలిసినోడి కన్నా చెప్పొచ్చట, తెలియనోడి కంటే చెప్పొచ్చట. తెలిసి తెలియనోడిని ఎవ్వరేం చెప్పలేదు. మూర్ఖుడు తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు, నా ఇష్టం, నన్నెవరూ అదుపులో పెట్టడానికి వీల్లేదు. ఎవరు ఇలాంటి బుద్ధి నీకు ఎవరన్నా ఉందా? ఇలాంటి స్వభావం నీలో కనబడుతుందా? నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టం. నాకు ఈ శోధన వస్తుంది, కానీ నన్ను తప్పించనే వారికి ఉన్నారా? నా ఇష్టానికి నన్ను వదిలే ప్రభువా అనేవారికి ఉన్నారా? చాలా అపాయం అండి. భ్రష్ట మనసుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోతారో తెలుసా? అట్టివారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండినవారై, ఏం మాట్లాడి ఇవన్నీ? సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాడ్రగాను
అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరే. ఇట్లాంటి వాడితో ప్రపంచం నిండిపోతుందండి. ఎక్కడ చూసినా ఈర్ష్య, అసూయ, హత్యలు, నరహత్యలు, మత్సరం, ఏంటంటే ఒకరితో ఒకరు ద్వేషం. ఎందుకు ఒకరినొకరు చంపుకుంటున్నారు? ఎందుకు అమాయకులను చంపుతున్నారు? నీవు చెప్పింది కరెక్ట్ కాదు అన్నవాడిని నీవు చంపడమే, నిన్ను సరిచేసే వారిని నీవు అసహించుకోవటమే. అయ్యయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి ప్రపంచంలో చూస్తున్నామో చూడండి. అసూయతో, ఈర్ష్యతో నిండిపోయిన వాళ్ళు ఎప్పుడు చూసినా ఇతరులను విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళ విమర్శలకు కారణమే ఉండదు. ఏది పట్టుకుంటే అది పట్టుకొని విమర్శిస్తారే కానీ, వారి యాంగిల్లో చూసుకొని, వారి దృష్టిలో ఎట్టుందని చూసుకొని విమర్శిస్తారే కానీ అవతల వ్యక్తిని, ఆ పరిస్థితిని, ఆ యథార్థతను కూడా ఎరగడానికి ఆశపడరు. ఇది చాలా భయంకరమైన మనసు అండి. ఇదే భ్రష్ట మనస్సు. ఈ భ్రష్ట మనస్సు కలిగిన వాళ్ళు ఒకప్పుడు యేసు ప్రభువుని ఎరిగిన వారే, బైబిల్ తెలిసిన వారే. వాళ్ళ వల్లనే ప్రపంచంలో ఎక్కువ అపాయం కలుగుతుందండి. క్రైస్తవ దేశాల్లోనే ఇంత భయంకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభువుని ఎరిగామని చెప్పుకున్న వారి ద్వారానే, క్రైస్తవులము బైబిల్ చదివామనే వారి ద్వారానే ఇలాంటి నీచ స్వభావాలు కనబడుతున్నాయి. కారణం, నీ బుర్రలో దేవుని వాక్యం ఉందేమో కానీ నీ హృదయంలో ప్రభువుకు చోటు లేదు. నీ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి నీ ఇష్టానికి వదిలేశాడు. ఇక నీ ఇష్టం, నువ్వు అనుకుంటావు నువ్వు గొప్పోడు, నువ్వు చాలా గొప్పవాడు, నా అంతటి వాడు ఎవడు లేడు, నన్ను మించినోడు ఎవడు లేడు. అవతల వాడికి ఏం తెలియదు, వాడు వయసు ఎక్కువైనా ఏం తెలియదు, వాడు అనుభవం ఉన్న వాడికి ఏం తెలియదు. అబ్బా, ఏమి ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారు యవనస్తులు. నిన్నగాక మొన్న ప్రభువుని ఎరిగిన వారు, వారి జీవితాల్లో అనుభవాలు లేవు, దేవుని యొక్క శిక్షణ లేదు, దేవుని క్రమాన్ని పాటిస్తం లేదు, వారి బ్రతుకులో సాక్ష్యం లేదు. ఎదుటివారి వైపు చేలు చూపించి కొండాలు చెప్పేవాళ్ళుగా, అప్పనిందలు వేసేవారిగా, హింసించేవారిగా, ఏంటండి గర్వంతో మాట్లాడేవారిగా, గర్వపు మాటలతో దేవుణ్ణి ద్వేషించేవారిగా, అబద్ధాలు ఆడేవారిగా, చెడ్డ వాటిని కల్పించేవారిగా, కల్పించేస్తారు చెడ్డ వాటిని. ఇలాంటి భ్రష్టమైన మనసు ఈ అంచెదనాల్లో అనేకుల్ని పట్టి పీడిస్తుందండి. జాగ్రత్త, ప్రభువుని ఎరిగిన సహోదరుడు, సహోదరి. నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేసుకుంటున్నాను, యేసయ్య బిడ్డను, నేను బైబిల్ చాలాసార్లు చదివాను, నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పే సేవకులారా, మీరు జాగ్రత్త. నా మట్టుకు నేను ఎప్పుడు జాగ్రత్త పడతాను. ఐ ఎగ్జామిన్ మై సెల్ఫ్. అహంకారంతో, గర్వంతో, ఏదో నాకు తెలుసు అనే తలబిరిస్తనంతో మనం ప్రవర్తించినప్పుడు దేవుని సన్నిధిని మనం పోగొట్టుకున్నాం. నీ ఇష్టం నీ ఆశలతో నింపిపోయినప్పుడు దేవుడు అంటే, సరే నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకు, నీ ఇష్టం నీకు కంపు కొట్టుద్ది. తప్ప ఆవిడ ఇష్టం వాడికి కంపు అవుద్ది. చివరికి చూడండి, నాసికా రంధ్రాల్లో ఆ మాంసాపేక్ష కలిగిన వాళ్ళకి వెక్కసమయ్యే వరకు ప్రభు ఇచ్చేశాడు. సరే తినండి, వెక్కసమైపోద్ది. నీ పాపపు ఆలోచనలు, నీ పాపం నీకు చివరికి వెగటైపోద్ది. అప్పుడు అయ్యో అమ్మో అని నీ చర్మము క్షీణించిపోయిన తర్వాత, నువ్వు మంచాన పడిన తర్వాత, నువ్వు మూలుగుతూ కూర్చుంటున్నప్పుడు ప్రయోజనం లేదండి. దేవునికి చోటు ఇవ్వండి. భ్రష్ట మనస్సు దేవుని అప్పచెప్పక ముందే ఆయన మాట వినటం నేర్చుకుందాం. 31 చదువుదాం చూడండి. మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులండి. అవతల వాడిని చంపేవాడికి ఏమన్నా దయాదాక్షిణం ఉందా? అవతల వాడికి భార్య పిల్లలు ఉంటారే, అవతల వారికి తల్లిదండ్రులు ఉంటారే. నేను చేసే కీడు వీరికి మాత్రమే కాదు, వీరి ఇంటి వారందరికీ దుఃఖం కలుగజేస్తున్నాను. జాలి ఉందా? దయ ఉందా? కామన్ సెన్స్ ఉందా? నీ ఇష్టానికి ఎవరైనా అడ్డొస్తే వాడు నాశనమైపోవాలని కోరేది, నీ ఇష్టమే సరే, నేనే సరే అనుకునేది భ్రష్ట మనస్సు. బీ కేర్ఫుల్. నీ హృదయాన్ని దేవుని దగ్గర ఎప్పటికప్పుడు సరిచేసుకో. నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునుగాక.
దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారును. దేవుని వాక్యము విధిని ఇది పాపము, దీనివల్ల మరణమని ఎరిగి ఉన్నా కూడా అదే చేస్తాడట. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నట్టు ఈ రోజున ఈ భ్రష్ట మనస్సు కలిగిన వాడు ఎవరికో నేను హాని చేస్తున్నాను, ఎవరినో నేను నవ్వులు పాలు చేస్తున్నాను అనుకుంటున్నారే కానీ నీకు నీవే హాని కలుగు చేసుకుంటున్నావు. అదే భ్రష్ట మనస్సు, నీచమైన మనస్సు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది అట్టి వారిని ప్రోత్సాహపరుస్తున్నారు. సంతోషంతో వారికి సమ్మతి తెలియజేస్తున్నారు. ఏంటండి, దొంగతో ఏకీభవించేవాడు దొంగే, వ్యభిచారులతో సాంగత్యం చేసేవాడు వ్యభిచారే, అవిశ్వాసులతో విశ్వాసులకు విద్యోడేంటి? నీవు దేవుని బిడవైతే నీ హృదయంలో దేవునికి చోటి, దేవుని వాక్యానికి చోటి, దేవుని చిత్తం చేయి. కానీ దేవునిని పక్కన పెట్టి నీవు అపవాదికి చోటిస్తే భ్రష్ట మనస్సులు భ్రష్టుడు అయిపోతావు. అట్టి గంధకములతో మండే గుండంలో కాలవలసి వస్తుంది. అట్టి దుస్థితి మనకెవరికి నీ కలుగకుండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు తండ్రి మా జీవితాలలో తప్పని తెలిసి చేసే భ్రష్ట మనస్సు మాలో ఉన్నదని మేము గ్రహించుకోలేకపోతున్నామయ్యా. దేవునికి స్థానం ఇవ్వకుండా లోకానికి, పాపానికి, లోక కార్యాలకు మా హృదయాలలో, మా జీవితాలలో ప్రాముఖ్యతనిచ్చి నీ ప్రేమను చులకన చేసి నీ మార్గాలను తోసివేసి మా ఇష్టానుసారంగా నడిచి ఇప్పటికే ఎంతమంది భ్రష్టులైపోయి ఉన్నారు. కఠినమైన హృదయం కలిగిన వారు ఏం చేస్తున్నారో వారు తెలియని పరిస్థితుల్లో నీచులుగా, హీనులుగా, దుష్కార్యములు చేయవారికి ఉన్నారు. అట్టి వారిని ఒక్కసారి ఈ సమయంలో నాయన నీవు విడుదల చేయ్యా, మరొక అవకాశం ఇయ్యా. నేను బాగా ప్రభువుని ఎరుగున్నానని మేము నిన్ను బాహాటంగా సిలువ వేసే స్థితికి దిగజారక ఎల్లవేళ నీ నీతిని, రాజ్యాన్ని వెతుకుటకు మా హృదయ సింహాసనాల మీద నిన్ను ప్రతిష్ఠించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. ఇలాంటి భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారు మనం చుట్టూ చూస్తూ ఉన్నాం. మనలో అటువంటి వారు లేకుండా మన బిడ్డల విషయంలో, మన కుటుంబాల విషయంలో, మన విషయంలో జాగ్రత్త పడదాం. అంచెదినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినముల్లో ఉన్నాం కనుక మెలకువగా ఉండి ప్రార్థించటం, వాక్యానుసారంగా జీవించటం, ప్రభువుకు ఎప్పుడు మన హృదయాలలో ప్రథమ స్థానం ఇవ్వటం నేర్చుకుందాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని, ప్రభు ఇచ్చిన సందేశాలతో
మీ దగ్గరకు వస్తున్నాము. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కకొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి.